హలో స్నేహితులారా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పచ్చిమిరపకాయలతో చేసే ఈ పచ్చిమిరపకాయల గుడ్డు కూర మీరు ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే ఈసారి ట్రై చేసి చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. దీనికోసం అయితే కడాయిలో ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత కొంచెం పసుపు, ఇంకా ఇందులోకి కొద్దిగా మెంతికూర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మెంతికూర వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు, కానీ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యాక మనం పచ్చిమిరపకాయలు ఎక్కువగా తీసుకోవాలి ఈ కర్రీ కోసం. ఆనియన్స్ అయితే చాలా తక్కువగా తీసుకోవాలి. నేనైతే 2 ఆనియన్స్ తీసుకున్నాను. 1 లేదా 2 ఇవి మాత్రం సరిపోతాయి అంతే, అంతకు మించి వేయకూడదు. ఆ తర్వాత మూత పెట్టుకొని మంచిగా మగ్గనివ్వాలి. ఇలా పూర్తిగా మగ్గాక ఇందులోకి సరిపడంత ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ అయితే వేసుకోవాలి. అంటే ఎంతమంది ఉంటే అన్ని ఎగ్స్ అన్నమాట. మేమైతే ఒక 5 మెంబర్స్ ఉన్నామని చెప్పేసి 5 ఎగ్స్ అయితే వేసుకుంటున్నాము. ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి టచ్ అవ్వకుండా ఇలా మంచిగా వేసుకొని లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఆ తర్వాత దీనిపైనుంచి కొంచెం కొత్తిమీర, ఇంకొంతసేపటి తర్వాత కొద్దిగా ధనియాల పొడి చల్లుకొని లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఒక సైడ్ కుక్ అయ్యాక మాత్రమే ఇంకొక సైడ్ అయితే తిప్పేసుకోవాలి. అది కూడా ఇక్కడ చూపిస్తున్నట్టుగా గంటతో ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా సపరేట్ చేస్తూ నెమ్మదిగా తిరిగేసుకోవాలి. ఆ తర్వాత కూడా మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు కుక్ చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే మిరపకాయల గుడ్డు కూర రెడీ. అదేనండి, పచ్చిమిరపకాయల గుడ్డు కూర రెడీ. ఇంకా మీరు కూడా ఈ పచ్చిమిరపకాయల గుడ్డు కూర ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మాత్రం కామెంట్ చేయండి. పిల్లలకి కనుక ఇలా చేసి పెట్టారనుకోండి, చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలనే కాదు, ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అనేది అంత బాగుంటుంది. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూడడం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్